జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. కన్నేపల్లి పంప్ హౌస్ కు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. గేట్ ను తోసుకుని లోపలికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నాయకులు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేపట్టారు. పంప్ హౌస్ మెయిన్ గేట్ ముందు బీఆర్ఎస్ నాయకులు కూర్చుని నిరసన చేపట్టారు. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ రోజు కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని అంతా కూడా లిఫ్ట్ చేసి ప్రాజెక్టు నింపాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చెలో కన్నేపల్లి పంప్ హౌస్ కు పిలుపునివ్వడం జరిగింది. కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి పరిశీలించేందుకు వెళ్లేసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేనిది లోనికి రావద్దని చెప్పడంతో ఒకసారిగా పోలీసులకు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరిగేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వని కారణంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఖచ్చితంగా లోపలికి వెళ్లి తీరుతామని చెప్పి వారంతా కూడా గేటు వద్దకు వచ్చి గేటును తోసుకొని వెళ్తుండగా ఒకసారిగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి పోలీసులకు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటు పోలీసుల తీరు నిరసిస్తూ నీటిని ఎట్టి పరిస్థితులు లిఫ్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అక్కడే బైఠాయించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ స్లోగన్ చేస్తూ వారంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. చాలాసేపు కూడా మాజీ మంత్రి కొప్పులీశ్వర్ కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యేలు పుట్టమధు, అదేవిధంగా కోరుకండి చిందర్ వీరంతా కూడా ఆందోళనలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇటు కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ గా కొంతకాలంగా బీఆర్ఎస్ వినిపిస్తుంది. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నుంచి లక్షల క్యూసెక్ల నీరంతా కూడా దిగువకు వృధాగా వెళ్తుంది. ఆ నీటినంతా కూడా కన్నపల్లి పంప్ హౌస్ కు బ్యాక్ వాటర్ గా వస్తుంది కావచ్చు. ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా లిఫ్ట్ చేసి మిగతా బ్యారేజ్ లో స్టోరేజ్ చేసి ఆ స్టోరేజ్ చేసిన నీటంతా కూడా రైతాంగానికి సాగునీరుగా అందిస్తే పంటలకు ఉపయోగపడుతుందని చెప్పి బీఆర్ఎస్ చెప్పుకొస్తుంది. అదేవిధంగా చాలా చోట్ల పంటలన్నీ కూడా సమయానికి సాగునీరు అందక ఎండిపోతున్న నేపథ్యంలో వృధాగా పోతున్న నీరంతా కూడా రైతులకు అందించే విధంగా బ్యారేజ్లన్నీ కూడా నింపాలని చెప్పి బీఆర్ఎస్ సూచిస్తుంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీటిని లిఫ్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. మిగతా గోదావరి నది పైన నిర్మించినటువంటి సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, ఈ బ్యారేజ్లనే కూడా కొంత లోపాలు ఉన్నాయి. వాటిలో నిల్వ చేయడం ద్వారా కొంత ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాన్ని ఇటు కాంగ్రెస్ కూడా వ్యక్తం చేస్తుంది. నీటినంతా కూడా ఈ బ్యారేజ్ లో మేడిగడ్డ బ్యారేజ్ అనుసంధానంగా నిర్మించిన బ్యారేజ్ లో కాకుండా ఎల్లంపల్లి బ్యారేజ్ లో నీటిని నింపి అక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ సూచిస్తుండగా ఖచ్చితంగా మేము ఎల్లంపల్లి ప్రాజెక్టు మాత్రం లిఫ్ట్ చేస్తామని చెప్పి ఇటు కాంగ్రెస్ చెప్తూ అక్కడ నుంచే నీటిని మాత్రం ప్రస్తుతం అయితే లిఫ్ట్ చేస్తుంది. మరొక వైపు బీఆర్ఎస్ మాత్రం ఈ రోజు కన్నపల్లి పంప్ హౌస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా కొంత టెన్షన్ వాతావరణం మాత్రం క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇటు ఇరిగేషన్ అధికారులు ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ వినిపించినప్పటికీ ఇటు మాజీ మంత్రి కొప్పులీశ్వర్ కూడా ఇరిగేషన్ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఖచ్చితంగా నీటిని ఎప్పటిలోపు ఎత్తిపోస్తారని చెప్పి ఒక ప్రశ్న సంధించినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే తాము నీటిని ఎత్తిపోయడం జరుగుతుందని చెప్పి ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ నుంచి ఆందోళన విరమించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలని చెప్పి అవసరమైతే దశల వారీగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సతీష్. కోసం మేము ఇలా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. కోసం మేము ఇలా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. కోసం మేము ఇలా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం